కేరళలో అరుదైన హస్తకళ కనడీపాయ. వెదురు అల్లికలతో ఉనికి చాటుతున్న వారసత్వ కళ ఇడుక్కి జిల్లాలో కొద్ది కుటుంబాలకే పరిమితమైంది. వెదుళ్ల జాతుల్లో వస్తువుల తయారీకి అనువుగా ఉండేవి కొన్నే. అలాంటి వాటి కోసం అన్వేషిస్తూ అరుదైన ఈ అల్లిక కళను వస్తున్న తరాలకు అందిస్తున్నారు భగవంతుని రాజ్యంలో గిరిజనులు. దేవదేవుని దేశమనంటారు. దక్షిణ భారత సౌందర్య రేఖ. ఆకుపచ్చ దుప్పటి కప్పినట్లు శిఖరాలు, దుమికే జలపాతాలు, అరుదైన వన్యప్రాణులు, పర్యాటక హంస పడవలకు కాసేపు లంగర వేసే బ్యాక్ వాటర్స్. కేరళ అంటే అంతేకాదు, సంప్రదాయ హస్తకళా వస్తువులకు ప్రసిద్ధి. ప్రత్యేకించి వింత కాంతితో మెరిసే వెదురు చాపల తయారీ కేంద్రం. పశ్చిమ కనుమల్లో గిరిజనులు ఇస్తున్న కానుకే ఈ వెదురు చాపలు. మలయాళీలు కన్నడిపాయ అంటున్నారు. సునిశిత నైపుణ్యం జోడించిన మృదువైన చాపలివి. తరతరాలుగా అందుతున్న హస్తకళల వారసత్వం. వ్యాపారవేత్త అనీష్ మాథ్యూ దీన్ని సంప్రదాయ హస్తకళగా, కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళ అని గ్రహించారు. പുതിയ തലമുറ എന്ന് പറയുന്ന ആരും തന്നെ കടന്നു വരാൻ ബുദ്ധിമുട്ടാണ്. మేము ఎప్పుడు ఆర్డర్లు తీసుకుని చేస్తామని కాదు, వెదురు కార్పొరేషన్ కోసం నేత పని చేస్తున్నాం. నేత మా పూర్వీకుల నుంచి, వారి కుటుంబాల నుంచి వచ్చిన సంప్రదాయం. దురదృష్టం ఏమిటంటే కొత్త తరాలకు ఈ పని నేర్చుకునే ఆసక్తి లేదు. కనీసం మా పిల్లలకైనా ఇది నేర్పి వారసత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నాం. നമുക്ക് തീർച്ചയായും പുതിയ തലമുറയ്ക്ക് മുന്നോട്ട് വരാൻ കഴിയും. కన్నడిపాయ గిరిజనుల హస్తకళ. మాతృమూర్తుల నుంచి వారి కుమార్తెలు అందిపుచ్చుకున్న వారసత్వ కళ. ఆధునికీకరణ ప్రభావం, తగ్గిపోతున్న ప్రోత్సాహం ఈ సంప్రదాయ కళ మనుగడకు సవాళ్లయ్యాయి. నేడు కొద్దిమంది, అంటే ఈ కళను పరిరక్షిస్తున్న వెదురు కళాకృతుల తయారీదారుల సంఖ్య 60 కంటే తక్కువగానే ఉంది. చేరో లాంటి నిపుణులైన మహిళలు ఉన్నారు. కీకారణ్యాల్లోకి అదురు బెదురు లేకుండా వెళ్తుంటారు. లభించే కొద్దిపాటి విరామ సమయంలో కళాకృతుల తయారీని కొనసాగిస్తున్నారు. వెదురు సేకరణకు మేము అడవుల్లోకి వెళ్తాం. ఒక్కో పర్యాయం ఏనుగుల గుంపులు ఎదురవుతుంటాయి. మేము పెద్ద శబ్దాలు చేసి వాటిని భయపెట్టి వెళ్లగొడతాం. తర్వాత వెదురు వనంలో నాణ్యమైనవి ఎంచుకుంటాం. వాటిని నరికి ఆరబెట్టాలి. వస్తువుల తయారీ కోసం ఈ వెదుళ్లను ఎంతో జాగ్రత్తగా ముక్కలుగా చేస్తాం. కన్నడిపాయలో ఎన్నెన్నో ప్రత్యేక రకాలున్నాయి. మేము మా రోజువారీ పని పూర్తయ్యాక నేత పని ప్రారంభిస్తాం. క్రమం తప్పక అనునిత్యం నేయాలని, ఔత్సాహిక విద్యార్థులకు నేర్పాలని అనుకుంటున్నాం. ఏది ఏమైనా మా సంప్రదాయ హస్తకళను కొనసాగించడానికే నిశ్చయించాం. ഞങ്ങളുടെ പാരമ്പര്യമുള്ള ഇത് പണി ഞങ്ങൾക്ക് വിട്ടുകളയാൻ സമ്മതമില്ല. కన్నడిపాయ నేతలు ఇడుక్కి జిల్లాది శతాబ్దాల చరిత్ర. ఇక్కడి హస్తకళ నిపుణులు తాము రూపుదిద్దిన వస్తువులను 1976లో ఇక్కడికి వచ్చిన నాటి ప్రధాని ఇందిరకు బహుకరించారు. ఈ నేత ఎంతో శ్రమతో కూడిన పని. చరిత్రలో చూస్తే ఈ తరహా కళ అచ్చంగా పశ్చిమ కనుమల్లో ఉండే గిరిజనులకి పరిమితమైన కళ. తమ వారసత్వ కళ పరిరక్షణకు మహిళా నేత కార్మికులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. వెదురు కళా వస్తు ప్రదర్శనల్లో పాల్గొని ఆర్థిక అవకాశాల అన్వేషణను చూసే పనిని సొసైటీ చేపట్టింది. కన్నడిపాయ పరిరక్షణలో దశాబ్దాల అనుభవం గడించిన చేరో అనే నిపుణురాలు తన అనుభవాలను ఇలా వివరిస్తున్నారు. വരുമാനം കിട്ടാൻ നമ്മൾ ఈ ప్రత్యేక వెదురు లభించే చోటనే కన్నడిపాయ పనిని చేయగలం. ఈ వెదురు వస్తువుల తయారీ కేవలం అప్పటికప్పుడే వెదురు దొరికే ప్రదేశాలకే పరిమితం. ఇప్పుడు సాంప్రదాయ కళ అంతరించిపోతే ఓ అమూల్య సంప్రదాయ వృత్తి అంతరించినట్లే. ఈ కళా సంస్కృతి పరిరక్షణకు కొనసాగించేందుకు మేము ఓ సొసైటీని నెలకొల్పాం. బ్యాంబూ మిషన్ ఫేర్ సహా అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నాం. అక్కడ ఎందరో మహిళలతో మాట్లాడి వారికి ఉన్న ఆర్థిక అవకాశాలపై అవగాహన పెంచుకుంటాం. ഉണ്ട് അത് പഠിപ്പിക്കണമെന്നാണ് ഇപ്പം ഞങ്ങളെ ആഗ്രഹം. కన్నడిపాయను వృత్తిగా తీసుకునేందుకు నేటి యువత విముఖంగా ఉంది. వారి నిర్లిప్తత ఈ కళ ఉనికికే సవాల్గా మారింది. వినియోగదారులు పెద్దగా లేరు. కేవలం కొద్ది సంఖ్యలో ఉన్న వెదురు నేసే పనివారు చురుగ్గా ఉన్నారు. ఇడుక్కి జిల్లా పంచాయతీ ఈ వినూత్న కళ పునరుద్ధరణకు 10 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్థిక పరిమితులు, పరిమితమైన మార్కెట్లు ఇటుగా యువత రాకను నిరోధిస్తున్నాయని స్టార్టప్ ను ప్రారంభించిన అనీష్ మాథ్యూ అంటున్నారు.
వీరి ఉత్పత్తులను మార్కెట్కు అనుసంధానం చేస్తే అవకాశాలు పెరిగి యువతకు ఆసక్తి ఏర్పడవచ్చని చెబుతున్నారు. ഇതെല്ലാ മേഖലയും ചെയ്യാൻ പറ്റത്തില്ല. ഈറ്റയുള്ള ഞങ്ങളുടെ ഈ പ്രദേശത്ത് മാത്രമേ ఈ పని చేపట్టడానికి నవతరం వారసులు ఇష్టంగా లేరు. వాళ్ళు తక్షణ ఆర్థిక అవసరాలు తీరే నెలవారీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మా దురదృష్టమేమిటంటే మా ఉత్పత్తుల విక్రయానికి మేమిప్పటికీ మార్కెట్లు వెతుక్కొని దుస్థితిలో ఉన్నాం. కష్టపడుతున్నాం. ఇదే వృత్తిగా జీవిస్తున్న వారికి వయసు మీద పడింది. వస్తువులకు అంత గిరాకీ లేకున్నా ఇందులోనే కొనసాగుతున్నారు. వేరే ఉపాధి అవకాశాలు లేవు. భరోసా ఇచ్చేంత మార్కెట్ మాకు దొరికితే అప్పుడు ఈ సంప్రదాయ కళ యువతరాన్ని ఆకర్షిస్తుందని మా విశ్వాసం. വ്യവസായം ഞങ്ങളുടെ മുന്നോട്ട് പോകാൻ കഴിയും. ఇవి అందంగా మెరుస్తున్న వెదురు చాపలు. ఇడుక్కి జిల్లాలో ఉరలి, మన్నన్, మధువన్ తెగల గిరిజనులు రూపొందించారు. సరళంగా ఉంటాయి, మెరిసే లక్షణాలు ఉంటాయి. ఈ కన్నడిపాయ చాపలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రకృతి అందాలకు అందం పట్టే సంక్లిష్ట నమూనాలలో పక్షులు, జంతువుల్ని తీర్చిదిద్దారు. వ్యాపారులు వ్యాపార గిరాకీ చూస్తారు. ఈ చాపలను యోగా అభ్యాసకులకు అనువుగా మలిచారు. നമ്മൾ വിപണി കണ്ടെത്തുന്നതും പ്രധാനമായിട്ടും బ్యాంబూ ఫెస్టివల్స్ మా వస్తు విక్రయ వేదికలు. ఆ వేడుకలు జరిగే 4-5 రోజుల పాటు విక్రయాలుంటాయి. అనేక ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. సందర్శకుల నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరించి చేసిస్తాం. మా ఉత్పత్తులు గతంలో మున్నార్ దగ్గర వలారలో లభ్యమయ్యాయి. అయితే కేరళ దాటి మా వస్తువులను విక్రయించాలన్న లక్ష్యం గతంలో నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం వెలుపల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గిరాకీకి అనుగుణంగా మేమెలా సరఫరా చేయగలమో బేరీజు వేసుకుంటున్నాం. സാങ്കേതിക സവാല നേപഥ്യംలో സാധ്യാസാധ്യാలు പരിശീലിച്ചു. ഓർഡറുകൾ ലഭ്യമായിട്ടില്ല. ഓർഡറുകൾ വന്നിട്ടുണ്ട്. അതിന്റെ ചെറിയ രീതിയിലുള്ള പ്രവർത്തനങ്ങൾ നടന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. కన్నడిపాయ హస్తకళకు కేరళ అటవీ పరిశోధన సంస్థ ద్వారా భౌగోళిక గుర్తింపు, జిఐ గుర్తింపు ప్రయత్నాలు సాగుతున్నాయి. గిరిజనుల్లో నవతరం వారసులకు నేతలో శిక్షణ ఇచ్చి ఈ కళను సంరక్షించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది.